ఈరోజు మనం సివిల్ కేసు ఎట్లా ఫైల్ చేద్దామో చూద్దాం. నా పేరు వంశీ, నేను తెలంగాణలో అడ్వకేట్. సివిల్ కేసు. ఫస్ట్ సివిల్ కేసులో వకాల్తానామా మనం క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. వకాల్తానామా అంటే మనం ఒక క్లయింట్కి రిప్రజెంట్ చేస్తాం. ఆ వకాల్తానామా ఒక అడ్వకేట్ తీసుకోవాలి. తీసుకున్నాక అడ్వకేట్ త్రూ క్లయింట్ ఫైట్ చేయొచ్చు, లేదంటే పర్సనల్గా కూడా వాళ్ళు పోయి ఫైట్ చేయొచ్చు కోర్టులో. ఫస్ట్ థింగ్, ఫైలింగ్ ఏ ప్లేంట్ ఎవరంటే మన దగ్గర ఎవరు పార్టీ వస్తున్నారో, ఫస్ట్ ఎవరు కేసు వేస్తున్నారో వాళ్ళు ప్లేంట్. దాని తర్వాత మనం సమన్స్ వేరే పార్టీకి పంపిస్తాం. ఆ సమన్స్ ఎవరికి పంపిస్తాం? డిఫెండెంట్స్ ఒకరు ఉండొచ్చు, 10 members ఉండొచ్చు, 30-40 members ఉండొచ్చు, దానికి ఏం లిమిట్ లేదు. తర్వాత అపియరెన్స్ ఆఫ్ డిఫెండెంట్స్ పర్సనలీ ఆర్ త్రూ అడ్వకేట్. డిఫెండెంట్స్కి సమన్స్ రీచ్ అయినాక ఆ డిఫెండెంట్ పర్సనల్గా వచ్చి కోర్టుకి రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ఒక అడ్వకేట్ని పెట్టుకొని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. 4th పాయింట్, కోర్ట్ గ్రాంట్స్ టైమ్ టు ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్. ఎప్పుడైతే అదర్ సైడ్ పార్టీ అడ్వకేట్ వచ్చి కోర్టులో టైం అడుగుతారు, ఎందుకు? రిటర్న్ స్టేట్మెంట్. మనం ఒక ప్లేంట్ మనము అదర్ పార్టీకి పంపించినాం, ఆ ప్లేంట్కి రిటర్న్గా వాళ్ళు ఏమనుకుంటున్నారు అది రిటర్న్ స్టేట్మెంట్లో పంపిస్తారు. అది 30 daysలో పంపించాలి ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సమన్స్. 30 daysలో మనం సమన్స్ ఎప్పుడైతే పంపిస్తామో ఆ డేట్ నుంచి రిటర్న్ స్టేట్మెంట్ 30 daysలో ఫైల్ చేయాలి. లేకపోతే కొందరు ఏమంటారు, అడ్వకేట్ ఎప్పుడైతే అపాయింట్ చేసుకుంటే ఆ రోజు నుంచి 30 days కాదు, సమ్మన్స్ పంపించిన రోజు నుంచి 30 days. 6th పాయింట్, సెటిల్మెంట్ చేయడానికి సెక్షన్ 89 ఆఫ్ సిపిసి ట్రై చేస్తుంది. దీన్ని కన్సీలియేషన్ అంటారు. ఎందుకంటే కోర్టు టైము వృధా కాకుండా ఇద్దరు పార్టీని కూర్చోబెట్టి మాట్లాడడానికి టైం కోర్టే కేటాయిస్తుంది, ఒక అడ్వకేట్ కోర్టే కేటాయిస్తుంది. ఎందుకంటే కోర్టు టైం కాకుండా అన్ని కేసెస్ క్లియర్ చేయడానికి. 7th పాయింట్, ఇష్యూ విల్ బి ఫ్రేమ్డ్ బై ది కోర్ట్ బేసింగ్ ఆన్ ప్లేంట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇద్దరు పార్టీస్ని కూర్చోబెట్టి మనము క్లియర్ చేయలేకపోతే అప్పుడు కోర్టే ఇష్యూస్ని ఫ్రేమ్ చేస్తుంది. దేన్ని చూసి? ప్లేంట్ ఇంకా రిటర్న్ స్టేట్మెంట్ చూసి మన కోర్టు ఫైల్ చేస్తారు. ఫైల్ చేసి దీని మీద ప్లేంట్ని ఎవిడెన్స్ అడుగుతారు. అందుకే ఎవిడెన్స్ ఆఫ్ ప్లేంట్ ఎవిడెన్స్ ఫైల్ చేయాలి. ప్లేంట్ విట్నెసెస్ అండ్ దేర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం. దాని తర్వాత డిఫెండెంట్ ఎవిడెన్స్ చేస్తాం. దాని తర్వాత డిఫెండెంట్ ఎవిడెన్స్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాం. డిఫెండెంట్ విట్నెసెస్ అండ్ దేర్ క్రాస్ ఎగ్జామినేషన్. ఈ రెండు విట్నెసెస్ని, ప్లేంట్ విట్నెసెస్ని, డిఫెండెంట్ విట్నెస్ చూసినాక మనము ప్లేంట్ తరపున ఉన్నాం కాబట్టి ప్లేంట్ ఆర్గ్యుమెంట్ బై ప్లేంట్ అవుతుంది. దాని తర్వాత ఆర్గ్యుమెంట్ బై డిఫెండెంట్స్, అంటే ప్లేంట్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, దాని తర్వాత డిఫెండెంట్ అడ్వకేట్ కూడా ఆర్గ్యుమెంట్ అవుతుంది. దాని బేస్ మీద జడ్జిమెంట్ ఇస్తారు. ఇది సింపుల్ ప్రాసెస్ ఆఫ్ సివిల్ కేస్. థ్యాంక్ యూ. నేను వంశీ.